హాయ్ అండి, ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. డిజైన్ మొత్తం కట్ వర్క్ వచ్చింది. ఈ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి నాకు 1 డే పట్టిందండి. ఇది ఒక బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తాను మీకు. ఇలా కట్ వర్క్ డిజైన్ కుట్టాలంటే పేపర్ స్టిఫ్ ఉంటే బాగా వస్తుందండి, నీట్గా వస్తుంది. మనం రౌండ్ ఎంతైతే ఉందో అంత మెజర్మెంట్ తీసుకుని ఇలా పేపర్ స్టిఫ్ కట్ చేసుకుని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి, లేదంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ చేశానండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ తీసుకుని ఇలా సెంటర్స్ కట్ చేసుకోవాలండి. లైనింగ్కి సెంటర్ కట్ చేయాలి, వర్క్ బ్లౌజ్కి సెంటర్ కట్ చేయాలి. ఆ సెంటర్స్ రెండు ఒకే చోటు ఒకేలా వచ్చేలాగా సెట్ చేసుకుని వర్క్ పీసు మెయిన్ పీస్ పైకి ఉండాలండి. వర్క్ వచ్చిన పీసు లోపల భాగాన్ని ఉండేలాగా పేపర్ స్టిఫ్ పైకి కనిపించాలి. ఇలా సెట్ చేసుకుని వర్క్కి ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలి ఒక కుట్టేసుకోవాలి. మనం కట్ వర్క్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ముడతలు రాకుండా ఉంటుంది. వర్క్ అనేది లోపలికి ఉండేలా చూసుకుని కుట్టు వేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసినప్పుడు పేపర్ స్టిఫ్ జాయిన్ చేసుకున్నది లోపలికి వెళ్ళిపోతుంది, వర్క్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కట్ వర్క్ కుట్టుకోవాలండి. కట్ వర్క్ని చాలా స్లోగా కుట్టాలి. నీడిల్ దించుకుంటూ పాదాన్ని లేపుతూ షేప్ ఏదైతే ఉందో అక్కడికి కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇది స్పీడ్గా పెట్టట్లేదండి, ఫాస్ట్గా పెట్టట్లేదు, ఎందుకంటే స్లోగా కుట్టాలి. మీకు స్పీడ్గా కుట్టినట్టుగా అనిపిస్తుంది, లేదండి ఇది చాలా స్లోగా కుట్టాలి. ఈ షేప్లు ఎటైతే ఉన్నాయో అలాగే మనం బ్లౌజ్ని తిప్పుకుంటూ కుట్టుకురావాలి. ఈ గోల్డ్ వర్క్ ఉంది కదా, ఆ గోల్డ్ వర్క్ మీదకి నీడిల్ ఎక్కకుండా గోల్డ్ వర్క్ పక్క నుంచి కుట్టుపడాలి. ఇలా స్లోగా కుట్టాలి. చాలా టైం పడుతుందండి ఇది. చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద నెంబర్ పెట్టొద్దు. చిన్న కుట్టు పెట్టుకుని స్లోగా కుట్టుకుంటూ వస్తే మనం కట్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా కుట్టు తెగకుండా నీట్గా ఉంటుంది. పెద్ద కుట్టు పెట్టేసి ఫాస్ట్గా కుడితే కట్స్ ఇచ్చుకున్నప్పుడు గ్యాప్లు వచ్చేస్తాయండి. ఇదంతా కుట్టాలంటే చాలా టైం పడుతుంది, నేను ఫాస్ట్ చేస్తున్నానండి. ఇలా సెంటర్ పాయింట్కి కూడా ఫాస్ట్గా ఎక్కడ కుట్టొద్దు, స్లోగానే కుట్టాలి. ఇలా మొత్తం కట్ వర్క్ మొత్తం స్లోగా కుట్టుకు రావాలండి. పాదాన్ని లేపుకుంటూ బ్లౌజ్ని మనం కవర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని వర్క్ మనం ఏదైతే కుట్టామో అది 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని కటింగ్ చేసేసుకోవాలి రౌండ్ నెక్ మొత్తము. అలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే షేపులు ఉన్నాయో ఆ షేపులు మొత్తం
కట్స్ ఇచ్చుకోవాలండి. కుట్టు దగ్గరికి రాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా కట్స్ ఇచ్చుకోవాలి. కుట్టు తెగిపోయిందంటే బ్లౌజ్ పాడైపోయిద్దండి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత స్లోగా మనం చిన్న కుట్టు వేసుకుంటాం కదా, మనం ఎంత స్ట్రాంగ్గా అలాగా ఉల్టా తిప్పుకుంటున్నా కుట్టేమీ తెగదు. ఇలాగా నొక్కి పెట్టి మంచిగా తిప్పుకోవాలి. ఇలా అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే స్ట్రాంగ్ అయిపోతుంది. ఇలా నీట్గా వస్తుందండి. ఇంకా షేప్లు ఎక్కడైనా సరిగా రాకపోతే ఇది ఓవర్లాక్కి థ్రెడ్ ఎక్కిచ్చేదండి. దీంతో కానీ చిన్న స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, మనం నిడిల్ సెట్ చేసుకునేది, అటువంటి వీటితో కానీ ఇలా లోపల నుంచి ఎక్కడైతే షేప్ తిరగబడలేదో అక్కడ ఇలా లోపల నుంచి నొక్కితే షేప్ నీట్గా వచ్చేస్తుంది. ఇది కుట్టిన బ్లౌజ్ అండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.